బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్భగూడెం దాబాలో కుళ్ళిన ఆహారం, కుళ్ళిన మాంసం, కోడిగుడ్లు, పన్నీరు అమ్మకం. అధికారులు ఆకస్మిక తనిఖీ, దాబా సీజ్ చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం దర్భగూడెం సమీపంలో లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజాబీ దాబాలో గురువారం రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో దాబాలో కుళ్ళిన కోడిగుడ్లు, మాంసం, పన్నీరును గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వాటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిన అధికారులు విచారణ అనంతరం యజమానిపై చర్యలు తీసుకుంటామన్న వీఆర్ఓ పాషా. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నటువంటి చెత్త దాబాను సీజ్ చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్. దర్భగూడెంలో ఇటువంటి లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజాబ్ దాబాని ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ఎంక్వైరీ చేయగా ఉల్లిపోయిన కోడిగుడ్లు, ఉల్లిపోయిన చికెను, పాడైపోయిన ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా లేనటువంటి పన్నీరు బాగా పాడైపోయి ఉన్నాయండి. దీనిపై మేము చర్య తీసుకొని పైకి రిపోర్ట్ పంపిస్తామండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్భగూడెం దాబాలో కుళ్ళిన ఆహారం, కుళ్ళిన మాంసం, కోడిగుడ్లు, పన్నీరు అమ్మకం. అధికారులు ఆకస్మిక తనిఖీ, దాబా సీజ్ చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం దర్భగూడెం సమీపంలో లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజాబీ దాబాలో గురువారం రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో దాబాలో కుళ్ళిన కోడిగుడ్లు, మాంసం, పన్నీరును గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వాటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిన అధికారులు విచారణ అనంతరం యజమానిపై చర్యలు తీసుకుంటామన్న వీఆర్ఓ పాషా. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నటువంటి చెత్త దాబాను సీజ్ చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్.